చల్లగా పాడుతా తీయగా చల్లగా. Ambika Darbar Bhakti Paadta Teega, powered by XXX Detergent Soap, co-presented by Andhra Bank, associate sponsor Pancha Tulasi. ఇది 3వ ప్రీ ఫైనల్స్ కాకినాడ పట్టణంలో ఉన్న భాస్కర్ గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, పరోక్షంగా చూడడానికి కాచు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాహకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా 50,000 రూపాయలను, అలాగే ప్రతి సంచికలోనూ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి 10,000 రూపాయలను, నిష్క్రమించే చిన్నారులకు 5,000 రూపాయలను బహుకరిస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి ప్రత్యేకంగా అందరం కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే నాకు, మా వాద్య బృందానికి, మొత్తం చిన్నారులందరికీ అందమైన దుస్తులు అందించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ కూకుట్పల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే హాస్పిటాలిటీ పార్ట్నర్ SVN గ్రాండ్ హోటల్ వారికి కృతజ్ఞతలు. గత వారంలాగే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రముఖ స్వరకర్త మణి శర్మను మీ హర్షధ్వానాల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీద. మకర ముఖాంతరస్థమానికమున్ పెకలింపవచ్చు, పాయక చలదూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు. మస్తకమున పూదండవలె సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. మకర ముఖాంతరస్థమానికమున్ పెకలింపవచ్చు, పాయక చలదూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు. మస్తకమున పూదండవలె సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. మొసలి నోటిలోని క్రూరమైన పళ్ల మధ్యనున్న రత్నాన్ని బయటకు తీయవచ్చు, పెద్ద పెద్ద అలలతో ఉప్పొంగే మహాసముద్రాన్నైనా అవలీలగా దాటవచ్చు, బుసకొట్టే పామునైనా పూలదండను ధరించినట్టు తలపై పెట్టుకోవచ్చు. కానీ దురాగ్రహం చేత విర్రవీగే మూఢుడైన వాడి మనసును నయాన కూడా సమాధానపరచడం మాత్రం అసాధ్యం అంటున్నారు ఏనుగు లక్ష్మణ కవి. దానికి మూలకారకులు భర్తృహరి. ఆ సుభాషితంలోంచి తెలుగు అనువాదంగా మనకు వచ్చింది. ఈ తాత్పర్యాలు, ఈ పద్యాలన్నీ కూడా కూర్చుని ఏదో రాయాలని ఓ ఛందోబద్ధంగా రాసిన పద్యాలు కాదు. జీవితాన్ని తరచి చూచి అనుభవాలన్నీ కూడా రంగరించి ఆ సిరాలో వారి కళాన్ని ముంచి రాసినటువంటి అనుభవ సారం ఈ తాత్పర్యం. అంబికా దర్బార్ బత్తి పాడ్తా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో-ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్స్ పంచ తులసి. 3వ ప్రీ ఫైనల్స్లోకి అడుగెడబోతున్నాం. ఈ సంచికలో 2 వృత్తాలు, అంటే 2 రౌండ్లు ఉంటాయి. మొదటి వృత్తంలో లయ ప్రధాన గీతాలు, కొత్త సినిమాలో వచ్చేటటువంటి లయ ప్రధాన గీతాలు. 2వ రౌండ్లో హాయిగా సినిమాకు సంబంధించని భావగీతాలు, లలిత సంగీతాలని సంబంధించిన పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా మొదటి అభ్యర్థి మన ముందరికి వస్తోంది, దయచేసి ఆహ్వానించండి. శ్రేయ ఎంపిక చేసుకున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం ఆండ్రియా జెరేమియా. మన్మథ బాణం సినిమా నుంచి హూ ఈజ్ ది హీరో.
the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. సాహసాల మారుపేరో గుండె చిరే వేగమైన ఆరో గుచ్చుకున్నదంటే లేదులే టుమారో. Come on, వీడి పక్కలోన యాక్షన్ హీరో. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. మాయో మంత్రమో కనికట్టు కల్పనో కానే కాదులేరా ఈ హ్యూమన్ వాల్కెనో. మైండో యంత్రమో అనిపించే వేగమే కూల్ డౌన్ తెలియదే వీడే మోడల్ ఇంజినో. వీడి జిన్సే వెరే వెరే వెరైటీ పోరుతోనే పోరుపై దిగే వీరుడంటే వీడలే మరి. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడు వీడే జయించే జోరో. One, two, three, and four, baby. Shut yourself and lock the door. Ikado adinyacha, he'll get you wherever you are. Go, 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 baby, go. Go as far as you can go. Nowhere is too far, man. He'll drag you out of any jam. James Bond, ada తీసేవాడు స్పాట్ పెట్టి నీరులో గోల్ కొట్టకుండా వదిలిపెట్టాడు. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. Who's the hero? Who's the hero? ఎంత పవరో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. ఎక్స్ట్రానరీ. థ్యాంక్ యూ. అంటే ఇది ఇది వేరే స్టైల్ ఆల్మోస్ట్ ఆల్టుగెదర్ వేరే. అమెరికా అంటే ఇది అమలాపురం. వీళ్ళేదో హాయిగా ముద్దుగుమ్మలు ఇంట్లో హాయిగా ఏదో పేరెంట్ వాళ్ళకి పిలిచినప్పుడు తాంబూలాలు ఇస్తూ వాయనాలు ఇస్తూ చక్కగా ఆ బొమ్మల కొలువు ముందర కూర్చొని ఏదో స్వామివారి పాటలు పాడేవాళ్ళు అనిపిస్తుంది. ఈ పాటలు ఈ పాడుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇలా పాడుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కష్టం ఏంటంటే టోటల్గా జానర్ మారుతుంది, ఒప్పుకుంటాను, పద్ధతి మారుతుంది, కానీ వోకల్ ప్రజెంటేషన్ కూడా మారాలి. అది లేకపోతే చాలా కష్టం.
ఉచ్చారణ మారాలి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వెస్ట్రన్ స్లాంగ్లోనే రావాలి, లేకపోతే అదేదో కృతకంగా ఉంటుంది. అది 125% పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు వోకల్ ప్రజెంటేషన్ని ఇట్స్ అ లౌడ్ వోకల్ ప్రజెంటేషన్ అంటాం మనం, క్రూనింగ్ కాదు ఇది. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే రికార్డ్ చేసిన దానికి నువ్వు లిప్సింగ్ చేసినంత పర్ఫెక్ట్గా ఉంది పాట. వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఎ వెరీ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ టుడే. ఫెంటాస్టిక్ సింగింగ్. గాడ్ బ్లెస్ యు. ఆల్ ది బెస్ట్. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం మీ చప్పట్లతో. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన ఈఎస్ మూర్తి గారు, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం టిప్పు బృందం. అందాల రౌండ్ సినిమా నుంచి రాజాధిరాజా. అలాగే రాజా. హే రాజయోగం వచ్చిందయ్యో నీకు, హే మంచి రోజులొచ్చాయిలే నేడు. ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి, ఊరంతా అదిరేలా విందులు చెయ్యాలి. ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి. రాజాధిరాజా వీరాధి వీర నీకు వందనాలు, కోటి సూర్యులు వేల తారలు నీకు సాటికారు.
ధన్యవాదాలు. ఆపుకుంటున్నావే డ్యాన్స్ ఆడేసేవాడు, లేకపోతే తెగ ఆపుకుంటున్నాడు. అసలు డ్యాన్స్ ఈ పాటకి ఎంత న్యాయం చేయాలో అంత చేసావు. పాట సంగతి పక్కన పెడతాను రా. ఎప్పుడు శృతిలో అంత కరెక్ట్గా ఎలారా పాడతావు నువ్వు, నాకు తెలియక అడుగుతాను. అది ఎలా రాక్షసత్వంగా నేను ఆలోచిస్తే ఇవాళ వీడు కనీసం ఎక్కడో ఒక చోట ఒక్క నోటన్నా వీడు అపస్వరం పాడతాడు అని నా ఆశను ఎప్పుడూ వమ్ము చేస్తావు నువ్వు. రియలీ అమేజింగ్ ఆస్పెక్ట్ అది. చాలా గొప్ప వరం నీకు దేవుడిచ్చింది. శుభం. థ్యాంక్ యూ సార్. God bless you. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్స్ పంచతులసి. మూడవ గాయని భవ్యశ్రీ. గీతికి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం థమన్, గానం చిత్ర గారు, బృందం. కిక్ సినిమా నుంచి అటు చూడొద్దన్న, అటు తిరుగు అదే పాట చప్పట్లు కొట్టండి. ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే. అటు చూడొద్దన్నా, మాట్లాడొద్దన్నా, వద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా ఈ తల నొప్పేదైనా నీ తప్పేం లేదన్నా అయ్యయ్యో అంటారేమో గాని మనసా పడవలసిందేగా నువ్విలా నానా హింస. ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే ధీం తన నాహి రే ధీం ధీం తన నాహి రే. ప్రేమని కదిలించావే తోచని తొలి వయసా, ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా. అటు చూడొద్దన్నా, మాట్లాడొద్దన్నా, వద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా. ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా.
పాడినంత వరకు చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. వెరీ క్లీన్ ప్రజెంటేషన్. ఏ పాట అయినా చాలా వైవిధ్యంగా ఉండాలని రాయడానికి జుట్టు పీక్కుంటాడు మా వాడు సీతారాముడు మాత్రం. హీ ఆల్వేస్ ట్రైస్ టు బీ డిఫరెంట్. చచ్చి పుడతాడు చాలాసార్లు ఒక్కొక్క పాటను తయారు చేయడం కోసం. వాడికి ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టి ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. ఓకే, అబ్బా. 4వ చిరంజీవి మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించేద్దాం. తను ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్ అండ్ అనంత్ శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సిద్ధార్థ్. బొమ్మరిల్లు సినిమా నుంచి అప్పుడో ఇప్పుడు ఎప్పుడో అన్న పాట. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో అలవో బలవో నా ఊహల హాసిని, మదిలో కలలా మదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. There's something out there. There's something out there. తీపి కన్నా ఇంకా తీయనైనా తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటనే. హాయి కన్నా ఇంకా హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటనే. నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. There's something out there. There's something out there. నన్ను నేనే చాలా తిట్టుకుంటా, నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే. నన్ను నేనే బాగా మెచ్చుకుంటా, ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే. నాతోనే నేనుంటా, నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. వెరీ గుడ్ నాన్న. బిగినింగ్లో కొంచెం అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ అవ్వలేదు, లేటర్ ఆన్ సెటిల్ అయిపోయింది శృతి. బిగినింగ్లో పల్లవి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం శృతి అటు ఇటు వచ్చింది, తర్వాత సెటిల్ అయిపోయి అదరగొట్టేశావు.
థ్యాంక్ యూ సార్. నీట్ ప్రజెంటేషన్, నీట్. పెద్దగా నీకు సలహా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు. కోరస్ కూడా. తర్వాత అమ్మాయి రచన భాస్కర్ పట్ల, సంగీతం వీడే మణిశర్మ, గానం హేమచంద్ర, శ్రావణ్ భార్గవి, తీన్ మార్ సినిమా నుంచి. My crazy boy, just move along. Ooh, ooh, baby, just move along. You are so fun, just move along. Shikadum, just move along. Shikadum, my girl, just move along. Ooh, ooh, baby, just move along. Pretty jolly girl, just move along. Shikadum. Just move along, my crazy boy. Just move along, ooh ooh baby. Just move along, you are so fun. Just move along, shikadum. Just move along, shikadum, my girl. Just move along, ooh ooh baby. Just move along, pretty jolly girl. Just move along, shikadum. నచ్చినట్టే ఉందా ఇక తోచిన
my crazy boy. Just move along, ooh, ooh, baby. Just move along. You are so fun. Just move along, shikadum. Just move along, shikadum, my girl. Just move along, ooh, ooh, baby. Just move along, pretty dolly girl. Just move along, shikadum. ధన్యవాదాలు. ఇట్స్ అ వెరీ సింపుల్ సాంగ్ బట్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ క్యాచెస్. టేక్ ఆఫ్ ఏ భలే మజాగా ఉంటుంది. సూపర్, ఎక్స్ట్రానరీ పాట, వెరీ గుడ్. ధన్యవాదాలు. అక్కడ సంగతులు అక్కడక్కడ ఫస్ట్ టైం మిస్ అయింది, దాని తర్వాత మేనేజ్, వెరీ గుడ్. పీకల్లోతు ఫ్రీడమ్లో మునిగి తేలేద్దాం లాంటి చోట సంగతులు వస్తున్నాయి కదా, అది ఒకటి రెండు చోట్ల సంగతులు స్లిప్ అవుతున్నాం అనమాట. ఒకటి రెండు చోట్ల పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా వస్తుందో సంగతి అది? ఫ్రీడమ్లో మునిగి తేలేద్దాం లేద్దాం. అదే ఆ ఎక్కువలను కూడా మీరే ఇవ్వాల్సి వస్తుంది. తేలే అది ఇప్పుడు అన్నట్టు, ఇప్పుడు కరెక్ట్గా అన్నావు, ఇప్పుడు నువ్వు అన్నది కరెక్ట్గా ఉంది. అది ఒకటి రెండు చోట్ల మాత్రం స్లిప్ అవుతున్నా అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభం. అంబిక దర్బార్ బత్తి పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. ఇది చక్కటి శీర్షిక, ఈ లలిత గీతాలు. ఇంతకు మునుపు సినిమా పాటలకు ఎంత ప్రాచుర్యం ఉండేదో లలిత సంగీతానికి కూడా అంత ప్రాచుర్యం ఉండేది. మనకు పేరుగాంచినటువంటి మహానుభావులందరూ కూడా రాజేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టారు, బాలసరస్వతి గారు, MS రామారావు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో సినిమా పాటలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో లలిత సంగీతాలకు కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అలాగే గ్రామ్ఫోన్ కంపెనీలు కూడా అప్పుడు ఉన్నటువంటి రెండు HMV కొలంబియా వాళ్ళు కూడా ఆ మహానుభావులతోటి మంచి మంచి మహాకవులు రాసినటువంటి మంచి మంచి పాటలతో రికార్డ్ చేసి జనబాహుళ్యంలోకి తెచ్చారు సినిమా పాటల్లాగా. నా సన్మిత్రుడు వరప్రసాద్ రెడ్డి మాత్రం ప్రతి మంచి పని, ఏదైనా ఒక మంచి పండుగ వచ్చినా సరే మంచి మంచి పాటలు ఎంపిక చేసి ఓ మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి సింగర్స్ చేత పాడించి అవి సీడీలు చేసేవి కానుకలుగా ఇస్తాడు అందరికీ కూడా. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కాస్త ఇలాంటి పాటలు బతుకుతున్నాయి. ముందుగా సర్వేపల్లి శ్రేయ మన ముందరికి వస్తోంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన వింజమూరి శివరామరావు గారు, సంగీతం MV రమణమూర్తి, గానం వేదవతి ప్రభాకర్, మధుర నగరి. చాలా పాపులర్ సాంగ్ ఆ రోజుల్లో, ఇప్పటికీ కూడా అందరూ పాడుకునే పాట. శుభం, ఆల్ ది బెస్ట్. మధురానగరి సమీపంలో మలయాయాత సమీరంలో, మధురానగరి సమీపంలో మలయాయాత సమీరంలో, అర్ధనిమీలిత దృక్కులతో నే ఎదురు చూతునోయి కృష్ణ, ఎదురు చూతునోయి కృష్ణ, మధురానగరి సమీపంలో. జల్లున కురిసెను మధుర తుషారం, వెళ్ళి విరిసెని వెన్నెల సారం, జల్లున కురిసెను మధుర తుషారం, పలుకరింతును మధుర స్మృతులతో, పలుకరింతును మధుర స్మృతులతో, పరితపింతునోయి కృష్ణ, మధురానగరి సమీపంలో.
వేణువుగాన విలాసంతో బిరాన వరాల సరాగు చాలు వేణువుగాన విలాసంతో బిరాన వరాల సరాగు చాటు దరికి చేరదోయి కృష్ణ నిదాన రాధనోయి కృష్ణ మధురా నగరి సమీపంలో మలయాయాత్ సమీరంలో అర్థనిమీలిత దృక్కులతో నీ ఎదురు చూతునోయి కృష్ణ ఎదురు చూతునోయి కృష్ణ మధురా నగరి సమీపంలో బ్యూటిఫుల్, చాలా బాగుంది. నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ బాగుంది, బాగా పాడావు. ఓన్లీ ఆ సంగతులు మాత్రం కరెక్ట్గా రాలే, మిగతా అంతా పర్ఫెక్ట్. ఎదురు చూతునోయి కృష్ణ తర్వాత ఎలా పాడుతున్నావు సంగతి? ఎదురు చూతునోయి కృష్ణ ఎదురు నీకే తెలుసు. అది ఎందుకు హడావిడి పడుతున్నావు అక్కడ? కృష్ణ కృష్ణ ఏదో నేను మళ్ళీ పాడు. కృష్ణ ఎదురు కృష్ణ కృష్ణ ప్రతిదీ నీట్గా అక్కడ వచ్చేసరికి కొంచెం వాల్యూమ్ చిన్నది ఎక్కువ అవటం వల్ల కొన్ని సంగతులు డీటెయిల్స్గా తెలియట్లేదు అనమాట. ఆ చోట ఒకటి, తర్వాత పలువురింతినో ఈ నీకై వచ్చిన చోట కూడా ఆ సంగతులు డెఫినెట్గా తెలియట్లేదు. యూనో ది బెస్ట్ పార్ట్, డిఫికల్ట్ పార్ట్, జల్లున కురిసెను మధుర తుషారం. పాడు ఒకసారి. పెళ్ళి విరిసే నీ వెన్నెల సారం జల్లున కురిసెను మధుర తుషారం. డిఫికల్ట్ ప్లేస్ బట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మధుర తు ఉకారంలో క్లోజ్డ్ లెటర్లో పై లెటర్ పైన పాడే స్వరాన్ని పర్ఫెక్ట్గా శృతిలో పాడడం కష్టం. మధుర తుషారం ప్రతిసారి కూడా అది మేకు కొట్టినట్టుగా పర్ఫెక్ట్గా అంటున్నాం. యంజమూరి శివరామారావు గారు ఎన్ని పాటలు రాశారో ఇలాగా పుంఖాలుగా మంచి మంచి పాటలు రాశారు. రమణమూర్తి గారు కంపోజ్ చేసిన పాట, వేదవతి ప్రభాకర్ గారు ఒకప్పుడు మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రొద్దం ప్రభాకర్ రావు గారి శ్రీమతి ఆవిడ చాలా హాయిగా పాడతారు. ఎన్నో పాటలు పాడారు. ముఖ్యంగా లలిత సంగీతాన్ని కానికే ఆవిడ అంకితం అయిపోయారు. భక్తి సంగీతానికి, లలిత సంగీతానికి అడపాదడపా సినిమాల్లో పాడారు. ఆ పాడిన పాటల్లో యుగళగానం ఎక్కడన్నా ఉంటే నేను కలిసి పాడడం నాకు అదృష్టం దొరికింది. మంచి పాట, మంచి గాయనిమణి, మంచి రచయితలు వారి పాట ఎంపిక చేసుకుని పాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అభిరామ్ మన ముందుకు వస్తున్నారు. తను ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ పద్మినీదేవి, సంగీతం గానం చిత్తరంజన్ గారు. దూర తీరాలలో అన్న పల్లవితో సాగే గీతం. ఆల్ ది బెస్ట్ టు యూ. మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువై నా మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో ఎడదమలు పూలలోన ఎక్కడో దా
ఎడద మలుపులలోన ఎక్కడో దాగున్న తీయనో వేదనలా తట్టి మేల్కొలిపేనో దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువైన మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో ఏనాటివో గుండెలోతులో వసించు ఏనాటివో గుండెలోతులో వసించు ఏనాటివో గుండెలోతులో వసించు జ్ఞాపకాలి నాడు గొంతెత్తి పిలిచెనో జ్ఞాపకాలి నాడు గొంతెత్తి పిలిచెనో దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువైన మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో వెదురుగు పురులలోన అదరేటి చిరుగాలి వెదురుగు పురులలోన అదరేటి చిరుగాలి కడలి కెరటాలలో సుడిపడిన విధముగా కడలి కెరటాలలో సుడిపడిన విధముగా దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువైన మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో జన్మాంతరాలలో చేజార విడచిన జన్మాంతరాలలో చేజార విడచిన ఆత్మబంధుత్వమే గాఢమై నిలిచెను ఆత్మబంధుత్వమే గాఢమై నిలిచెను దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో చేరువైన మదిని చెప్పునేదేదో ఆ పిలుపు ఎవరిదో ధన్యవాదాలు వాట్ ఏ సింగింగ్ ఏం పర్ఫెక్షన్ అయ్యా బాబు, ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్ అండి బాబు. ఇమీడియట్గా నాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది ఇలాగ లలిత. టుడే ఐ వాంట్ స్టార్ట్ డూ కంపోజింగ్. ప్లీజ్ రా మీలాంటి వాళ్ళు వెంటనే కట్టుకోవాలి, తప్పకుండా చేయాలి, ఎంతో చేయాల్సి ఉంటుంది. యూ మేడ్ మై డే మ్యాన్. ఎడద మలుపులలోన ఎక్కడో దాగున్న తీయనో వేదనలా తట్టి
చిత్తరంజన్ గారు సినిమాలో చాలా తక్కువ పాటలు పాడారు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు చాలా లలిత గీతాలకు ఊపిరిపోశారు. ఆయన చాలా మాధుర్య ప్రధానమైన గాత్రం అండి, చాలా హాయిగా పాడేవారు. వారికి ముందు నమస్కరిస్తూ, ఏంట్రా చెప్పాలి నీకు నీ పాట గురించి, నేను హౌ కెన్ ఐ టాక్ అబౌట్ యూ? ఏదైనా మాట్లాడితే ఆ సంగతి వేసినప్పుడు కొంచెం మైక్ షేక్ చేస్తున్నావు, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడతావు, మైక్ కదిలింది, ఇవన్నీ మాట్లాడాలి తప్ప. కష్టమైన పాట, ఎగ్జంప్లరీ కంపోజిషన్స్, ప్రతిదీ అసలు ఎలా గుర్తుపెట్టుకొని ఆ సంగతులన్నీ. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు ఈ పాట? ఇది కూడా చాలా హోంవర్క్ చేశాను సార్. 5 months, ఇది కూడా 5 months. 5 months నుంచి ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. అసలు దాని ఫలితం ఏంటో నాకు తెలుస్తుందిరా అది. ఎందుకంటే లేకపోతే ఇంత పర్ఫెక్షన్ రావడం అద్భుతమైన, నాకు కళ్ళల్లో నీళ్లు చిక్కుల్లాయి. అది నిజమైన సంగీతానికి ఉండేటటువంటి ప్రభావం. అది ఎవరు పాడుతున్నారు, ఎవరు చేశారు, ఏ భాష అని కాదు, వినంగానే ఎక్కడో మనం మానవులందరికీ కూడా మమకారం, మమత ఇవన్నీ ఉంటాయి. ఎవరి రాక్షసుడు కూడా ఉంటాయి. కానీ కారణాంతరాల వల్ల వాటిని ఘనీభింపు చేసుకొని రాళ్ళుగానో ఏదో రప్పలుగా మార్చి గుండెల్లో ఎక్కడో ఒక మూల తొక్కి పెట్టేస్తాం దాన్ని. ఇలాంటి పాట పాడినప్పుడు ఆ పాట ఏం చేస్తుందంటే ఆ ఘనీభవించిన వాటన్నిటిని పక్కకు తోసి దాన్ని అడుగు నుంచి అలా తీసుకొచ్చి దానికి ఎగ్జిట్ ఎక్కడుందంటే కళ్ళల్లోంచి తప్ప వేరే దారి లేదు. ఈ నిజమైన మానవత్వం ఉన్న ప్రతివాడి కళ్ళల్లో నీళ్లు చిప్పిల చేస్తుంది నిజమైన సంగీతం. ఇవాళ అలా చేసింది నీ గానం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు ఆయన. థ్యాంక్ యూ సార్. చిరంజీవి. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా. థ్యాంక్ యూ సార్. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. మీకు ఒక సంగీత విద్వాంసుని పరిచయం చేయడంలో నేను చాలా సంతోషపడతాను, చాలా గర్వపడతాను. మా అందరికీ చాలా మంచి మిత్రులు చక్రవర్తి గారి దగ్గర, రమేష్ నాయుడు గారి దగ్గర, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కండక్టర్ గాను, చాలా మంచి బ్యాంజో ప్లేయర్, గిటార్ ప్లేయర్, మ్యాండోలిన్ ప్లేయర్, వైబ్రోఫోన్ ప్లేయర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించడం చాలా తక్కువైపోయింది కాబట్టి ఆయన సొంత ఊరైన కాకినాడకు వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు ఆయన. చక్కగా జయదేవుడు అష్టపదులు ఇవన్నీ తీసుకొని వాటిని హార్మనైజ్ చేసి పిల్లల చేత కూడా ఆ పద్ధతిలో పాడిస్తూ ఇక్కడ చాలా తృప్తిగా జీవనాన్ని గడుపుతున్నటువంటి మా నరహర్ మాస్టర్ని మీకు పరిచయం చేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వండర్ఫుల్ ఫ్రెండ్, వండర్ఫుల్ మ్యూజిషియన్. శ్రీమతి నీతూ ప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా ఇచ్చేశారు. నమస్కార్, వెల్కమ్ టు యూ నా. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. శ్రీ ఐ శ్రీనివాసమూర్తి గారు, జూనియర్ సివిల్ జడ్జి గారు ఇచ్చేశారు, వారికి కూడా నమస్కారాలండి, స్వాగతం. కె మురళీమోహన్ గారు, జూనియర్ సివిల్ జడ్జి, ఆయన కూడా నమస్కారం. ఈ మధ్య తెలుగులోని తీర్పులు చెప్పాలని బద్ధకంకంలో ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఒక 15 తీర్పులు తెలుగులోనే ఇచ్చారట ఆయన. చాలా ఆనందం సార్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దాట్. లలితా బ్రాండ్ రైస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మట్టి సత్యప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, స్వాగతం. శ్రీ రామలింగేశ్వర మోడర్న్ రైస్ మిల్ అధినేత కృష్ణారెడ్డి గారు, నమస్కారం, స్వాగతం అండి. నందగోకుల్ నెయ్యి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మా కొలెస్ట్రాల్ పెంచుతున్నందుకు ధన్యవాదాలు. భవ్యశ్రీ గీతిగా మన ముందరికి వస్తోంది. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ పిబి శ్రీనివాస్ గారు, సంగీతం ఎం రంగరావు గారు, గానం జానకమ్మ. నందగోకులమైనది అన్న పాట. నందగోకులమైనది ఆనందగోకులమైనది, నందగోకులమైనది ఆనందగోకులమైనది, నందనందనుడున్న తావిది నామది,
తిలకించగా నందగోకులమైనది ఆనందగోకులమైనది నందనందనుడున్న తావిది నామది అందుకొని నెమ్మది ధన్యమైనది నందగోకులమైనది ఆనందగోకులమైనది. వెరీ గుడ్ మా. అనుకోకుండా కొన్ని 2-3 చోట్ల సంగతులు కరెక్ట్గా పలకలేదు. ఆ రక్తి విరక్తి దాని తర్వాత ఒక సంగతి ఒకటి సరిగ్గా పడలేదు. అదర్వైజ్ సూపర్. హాసన్, కమల్ హాసన్ అన్నట్టుగా 2 mistakes, మిగతా అంతా ఫస్ట్ క్లాస్. నందనందనుడున్న తావిది దగ్గర సంగతి అది ఎలా అంటున్నావు? నందనందనుడున్న తావిది నామది. నందనందనుడున్న ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు స్లిప్ అయింది. తర్వాత వాడన్నది ఏంటంటే రక్తి వేడి విరక్తి పొంది ముక్తి వేడు నది మీద సంగతి ఏంటది? ముక్తి వేడు నది. సెకండ్ సంగతి మాత్రం స్లిప్ అవుతున్నావు అనమాట. ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి వచ్చేస్తుంది. ముక్తి వేడు నది. ఇది కరెక్ట్. ఈ పాటలో అందమైన ప్లేస్, మాటి మాటికి వినాలనిపించే ప్లేస్ ఏదో చెప్పగలవా? ఒక అన్యస్వరాన్ని ఉపయోగించేశారు ఆయన. నువ్వు బిగినింగ్ నిన్ను అడిగాను రా నేను. వాడికి అంత సంతోషంగా ఉందన్నమాట. మా అన్నయ్య అడిగాడు చెప్పేయాలి నేను ముందు అని. నువ్వు చెప్పు. జనరల్గా ఈ రాగం ఏ రాగ ఛాయల్లో ఉంది ఈ పాట? హిందోళం. హిందోళానికి ఏంటి ఆరోహణ అవరోహణ? సగమదనిసా సానిద మగసా. శంకర శాస్త్రి కోపం వచ్చి ఆఖరణ శారదా అంటాడు కదా. అన్నప్పుడు పక్క చంద్రమోహన్ నుండి ఏదో అంటాడు, వృషభం అంటే వృషభమా అని చూస్తాడు ఇలాగా. సో ఆ రీ అనేటటువంటి నోట్ లేదు ఈ రాగంలో, కానీ దాన్ని ఎంత అందంగా వాడారు. ఎక్కడ? నందగోకులమైనది అది ఎన్నిసార్లు మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనేంత అందంగా అక్కడ వాడారు ఆయన. ఎంత బాగా రాశారండి పాట మహానుభావుడు. అన్నీ ధికారాంతాలతో రావాలి అని తాపత్రయపడి నందగోకులమైనది ఆనందగోకులమైనది నందనందనుడున్న తావిది నామది అందుకొని నెమ్మది ధన్యమైనది. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అరే అంబిక దర్బార్ బత్తి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్ర బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. శ్రీరామ్ చరణ్ వస్తున్నాడు మన ముందరికి. బాలాంతరపు రజనీకాంతరావు గారి రచన, సంగీతం గానం స్వరాలూరు రాజేశ్వరరావు గారు. చల్లగాలిలో యమునా నదిపై. చల్లగాలిలో చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి. శ్యామ సుందరుని మురళి. యుల్లము కొల్లగనే మధుగీ
గీతులు యుల్లము కొల్లగనే మధుగీతులు మెల్లమెల్ల చెవి సోకునవే మెల్లమెల్ల చెవి సోకునవే చల్లగాలిలో తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే పూల తీవా పొదరిళ్ళు మాటుగా పూల తీవా పొదరిళ్ళు మాటుగా పొంచి చూచు సిఖిపించమదే పొంచి చూచు సిఖిపించమదే చల్లగాలిలో తరువు తరువు కడాడాగిడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే తరువు తరువు కడాడాగిడాగి నన్నరయు కన్నుగవ మురుపులవే మురిసి మురిసి నా వెనుక ధరిసి కనుమూయు చివురు కెంగేళులివే మూయు చివురు కెంగేళులివే చల్లగాలిలో యమునా తటిపై శ్యామ సుందరుని మురళి మురళి శ్యామ సుందరుని మురళి చల్లగాలిలో ధన్యవాదాలు. ఇది వెరీ గుడ్. ఆ స్వరస్థానాలు అక్కడక్కడ కొంచెం మిస్ అయినాయి. ఆ సంగతులు కొంచెం ఫ్రీగా పాడాలి. అది కొంచెం అరెస్ట్ చేస్తున్నావు సంగతులు. కొంచెం ఫ్లోలో వదిలితే సంగతి బాగుంటుంది. ఇంకా పక్కా బెంగాలీ స్టైల్లో పాడబడినటువంటి పాట అండి. ఆయన మాకు తెలిసింది ఏంటంటే కొన్నాళ్ళు సైగల్ గారి దగ్గర శిష్యరికం చేశారండి. ఆయన సైగల్ అని సైగాల్ గారి దగ్గర నేర్చుకున్నాం సార్ మేము పాటలు పాడటం. ఆ పద్ధతిలోనే ఉంటుంది ఇవన్నీ కూడా. అసలు ఆ చల్లగాలిలో టేక్ ఆఫే పక్కా అది వంగదేశం. చల్లగాలిలో అది అసలు గ్లైడే అది పక్కా బెంగాలీది. కానీ ఎంత గొప్ప సాహిత్యం. చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి. చిన్నప్పుడు బతికేమయ్యా అమృతాన్ని తాగి, ఈ అమృతం తాగి ఈ అమృతాన్ని అంతే. తర్వాత మాన్యచంద్రన్ మన ముందరకు వస్తుంది. ఇది రాజేశ్వరరావు గారి తండ్రి గారైన సాలు సన్యాసరావు గారు రాసిన పాట. ఆయనే రాజేశ్వరరావు గారు స్వరపరిచారు. పాట పాడుమా కృష్ణ. తేనెలోలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు
శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని దలచి సదమల హృదయా నిను సన్నుతించు వరనామము పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లోలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా సామవేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా పాట పాడుమా కృష్ణ పలుకుతేనే లోలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా ధన్యవాదాలు. వెరీ గుడ్ మా వెరీ గుడ్. నాకు నువ్వు పాడినంతసేపు ఆయన వాయిసే వినిపిస్తుంది, అది ఇంకో ప్రాబ్లం. ఈ పాట అద్భుతమైన పాట, నా ఫేవరెట్ సాంగ్ ఇది. చాలా బాగా పాడా. ఎలా రా పల్లవి ఒకసారి వినిపింది, నువ్వు పాడు పల్లవి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి పల్లవి పాడు, పల్లవి మాత్రం. పాట పాడుమా కృష్ణ. అంతేనా? అంత అట్లా అడగగానే పాడేస్తాడు ఆయన, కొంచెంసేపు అడగరా. నేను ఈ మాత్రం రావడం ఫస్ట్ టైం ఇది నా లైఫ్లోనే, ఇది ఫస్ట్ టైం మైక్లో పాడడం. మరి మాకు నేర్పించేవారు కదా పాటలు. మైక్ ఉండదు కదా. అద్భుతంగా పాడావు, నా చేతి పాడించేసావు చూడు. ముఖ్యంగా మనసు తీరా ఆ అన్నోట్ మాత్రం షార్ప్ అవుతుంది. మనసు తీరగా తీరగా తీరా తీరా ఇప్పుడు కరెక్ట్, ధీర అన్నట్టుంది. ఓకే, సామవేద అమ్మా కూడాను అక్కడికి వస్తున్నప్పుడు కొంచెం షార్ప్ అవుతుంది అనమాట. పాట కూర్చి పాడుమా లాస్ట్లో ఎలా పాడుతున్నావు? దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా. అది నువ్వు సంగతి బాగా పాడలే, నేను అడగలే. ఆ డూ ఆయన ఒక అన్యస్వరాన్ని భలే అందంగా వాడారు. పాడు అది అంతవరకు ఎక్కడా రాదు పాటలు. ఒకసారి ఇజ్ ఇట్ అది అన్నారా నోటు, లేకపోతే వేరే ఏదైనా విన్నామా మనం అనిపిస్తుంది. పాడుమా ఎంత బాగుంటుందో ఆ మాట, ఆ స్వరం అక్కడ. 60 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ చిరస్థాయిగా ఉంది అంటే ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప గాయకుడు అయినా, ఎంత గొప్ప సంగీత దర్శకుడు, మహానుభావుడు. వీళ్ళందరూ కూడా చనిపోయి కూడా చిరంజీవులుగా బతికేటటువంటి వ్యక్తులు అన్నమాట. ఒకసారి విజయనగరంకి వస్తే ఆయన ఎవరు బంధువుల ఇంట్లో ఉంటే లైన్లు కట్టి ఆయన చూడడం కోసం వచ్చారు, పాట వినడం కోసం కాదు, ఆయన చూడడం కోసం వచ్చారు. దివ్యమంగళ విగ్రహం ఆ మహానుభావుడిది. 22 సంవత్సరాల్లో చంద్రలేఖ సినిమాకు సంగీతం చేశారంటే ఊహించగలమా మనం? చెప్పండి. మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తల్లి. అంబికా దర్బార్ బత్తి పాడుతా తీగా, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ఆంధ్రా బ్యాంక్, అసోసియేట్ స్పాన్సర్ పంచతులసి. ముందుగా ఇవాళ ఉత్తమ ప్రతిభ ప్రదర్శన చేస్తున్న వారికి గోదావరి HDP పైప్స్ వారు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ పాటలు పాడినందుకు కానీ 2 గెలుచుకున్నారు దాన్ని.
సర్వేపల్లి శ్రేయ అండ్ అభిరామ్. Who's the hero? Who's the hero? ఎంత పవరు ఏమి పవరు? రాజాధిరాజా వీరాధివీర నీకు వందనాలు. కోటి సూర్యులు వేల తారలు నీకు సాటిగా. తక్కువ మార్కులు 76.3%. అంటే వాళ్ళ స్టాండర్డ్. ఆ కుర్రవాడు ఇంకా బాగా పాడగలడండి. అతనికి పాపం ఆరోగ్యం బాగాలేదు. ఉన్న పద్ధతి ప్రకారం నేను మార్కులు వేయాలి కాబట్టి వేశాను తప్ప అతను దీనికి ఇవాళ నిష్క్రమించడానికి అర్హుడు కానే కాదు. ఇంకా ముందుకు వెళ్ళవలసినటువంటి ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నాయి అతని దగ్గర. అయినా కూడా వేరే దారి లేదు కాబట్టి అతను నిష్క్రమించడం జరుగుతోంది. గోదావరి హెచ్టిపి పైప్స్ వారి 5,000 రూపాయలు చెక్కు, అలాగే ఈటీవీ జ్ఞాపిక. యు సింగ్ వెరీ వెల్. గాడ్ బ్లెస్ యూ. నో ప్రాబ్లం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. నీ మధుమురళి గానలీల మనసును చిగురిడు రా కృష్ణ. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో కమలాసన సౌభాగ్యము కలికితనంబులు సొబగులు ప్రమదంబులు నింతంతని పలుకంగా రాదు. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా. ఆకాశం ఏ నాటిదో